నమస్తే, వెల్కమ్ టు వైఎన్సీ న్యూస్. పీవీఆర్ ట్రస్ట్ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ యాజమాన్యంపై చర్యలు తీసుకొని ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగాలకు అర్హత లేని బీఓక్ వొకేషనల్ కోర్సుకు పారామెడికల్ రిజిస్ట్రేషన్ చేసి సర్టిఫికెట్లు జారీ చేయాలంటూ బాధిత విద్యార్థులు కాకినాడ కలెక్టరేట్లో కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బాధిత విద్యార్థులు మాట్లాడుతూ పీవీఆర్ ట్రస్ట్ డిగ్రీ కాలేజీ యాజమాన్యం బీఎస్సీ 3 సంవత్సరాల కోర్సుని చెప్పి బీఓక్ వొకేషనల్ చేయించి ఉద్యోగాలకు ఉపయోగపడని సర్టిఫికెట్లను జారీ చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. 3 సంవత్సరాలకు సుమారు 3 లక్షలు ఖర్చు అయిందని, ఉద్యోగాలకు కాలేజ్ వారు జారీ చేసిన సర్టిఫికెట్లను తీసుకువెళితే సంబంధిత ఉద్యోగాలకు పారామెడికల్ రిజిస్ట్రేషన్ చేయించి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బాధిత విద్యార్థులు పాల్గొన్నారు. చేసుకుని మమ్మల్ని అలా చాలా మోసం చేశారు సార్. ఇంకా గ్రూప్ జాయిన్ అయినప్పుడు బీఎస్సీ అని చెప్పారు, బీఓకి చేసేసి ఫేక్ సర్టిఫికేట్స్ అన్ని మాకు వస్తున్నాయి సార్. పారామెడికల్ రిజిస్ట్రేషన్ లేదు, ఏమీ లేదు. అందులో గ్రూప్ జాయిన్ చేసుకునే ముందు ప్రతి టీచర్ మాకు చెప్పింది ఏంటంటే మీకు జీజీహెచ్తో టైఅప్ అయ్యి ఉంది అని ఒక మోసం చేశారు సార్. ఒకరోజు కూడా ఎవరు జీజీహెచ్లో ట్రైనింగ్ తీసుకోలేదు సార్. దానికి కూడా ఏమీ చేయలేదు. ఎప్పుడు ఏ ఫీజు కట్టకపోయినా సరే ప్రతి ఎగ్జామ్ ఆపడమే సార్. దానికి ల్యాబ్ ఎంట్రీ కూడా లేదు సార్ మాకు. అవి మొత్తం అన్ని ఫేక్ చేశారు సార్. మీకు ఫీజు కడితేనే కానీ ఎలిజిబిలిటీ లేదు సార్. మాకు ఫీజు మీరు ఇలా మీకు విద్యా కానుక అవి కలిపి 36 వస్తాయి, మీకు 4000 కట్టుకుంటే సరిపోతుంది అని చెప్పేసి అన్నీ చేశారు సార్. కానీ ఏదీ లేదు సార్. అలానే చెప్పి ఎప్పుడు కూడా ఫీజు కోసం, ల్యాబ్స్ కోసం, మార్క్స్ కోసం ఎప్పుడు ఫైట్ చేయలేదు సార్. మాకు ఒకటే అడుగుతున్నాం సార్, పారామెడికల్ రిజిస్ట్రేషన్ అనేది కావాలని. అటు యూనివర్సిటీ సమాధానం చెప్పట్లేదు సార్, మాకు ఇటు కాలేజ్ కూడా సమాధానం చెప్పట్లేదు. అలా ప్రిన్సిపల్ అంటే రూమ్కి వెళ్ళి అడుగుదామంటే ప్రిన్సిపల్ ఒకలే రండి అంటున్నారు సార్. ఎప్పుడు వెళ్ళినా సరే ఒకరు వెళ్తే ఎలా వస్తుంది సార్, మొత్తం అందరితో మాట్లాడండి సార్ అంటే ఏంటి గొడవకు వచ్చారా అనేసి బెదిరిస్తున్నారు సార్ మమ్మల్ని తిరిగి. అలాంటి చైర్మన్ కూడా ఏమీ రెస్పాన్స్ ఇవ్వట్లేదు సార్ మాకు. ఎవరి దగ్గరికి వెళ్ళినా కూడా ఎవరి దగ్గర కూడా నో ఆన్సర్ సార్. ఇంకా ఒకటే ఆన్సర్ సార్, మీరు రిజిస్ట్రేషన్ చేస్తాం అంటున్నారు తప్ప ఎవరు లేదు, మీకు అవుతుంది లెటర్ పెట్టామని చెప్పి స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు కూడా ఒకే లెటర్ చూపించారు సార్ మాకు. నా పేరు ధర్మ తేజ సార్. నా పేరు శంకర్ అండి. మేమందరం కూడా పైడాక్ వెంకటరమణయ్య ట్రస్ట్ డిగ్రీ కాలేజీలో స్టూడెంట్స్ అండి. అఫిలియేటెడ్ ఆదికవన్ యూనివర్సిటీ రాజమహేంద్రవరం. మేము 3 years బ్యాక్ బీఓక్ అని ఎంఐటీ కోర్సులో జాయిన్ అయ్యాం సార్. మాకు చెప్పింది బీఎస్సీ మెడికల్ ఇమేజింగ్ టెక్నాలజీ అని కోర్స్ అని చెప్పారు సార్. కానీ మా ఎండ్ ఆఫ్ ది సెమిస్టర్ మాకు బీఓకే అని చెప్తున్నారు సార్. బీఎస్సీని బీఓక్ అని చెప్పేశారు, బ్యాచిలర్ వొకేషనల్. ఓకే సార్. తర్వాత ఈ బీఓక్ని తీసుకుని మేము బీఓక్ అవ్వండి యూనివర్సిటీ మా దగ్గరికి వస్తే మేము రిజిస్ట్రేషన్ చేస్తాం సార్, అంతవరకు మేము ఏం చేయలేమండి అని చెప్తున్నారు సార్. ఈ రిజిస్ట్రేషన్ లేకపోతే మేము ఏ ఉద్యోగం, ప్రభుత్వ ఉద్యోగం, గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ ఏ సెక్టర్లో కూడా మేము వర్క్ చేయలేకపోతున్నాం సార్. 120 మంది ఇందులో జాయిన్ అయ్యారు సార్ ఈ బీఎస్సీ కోర్సుని. తీరా బీఓక్ చేశారు, బీఓక్ రిజిస్ట్రేషన్ కూడా మేము ఎలిజిబుల్ కాదని చెప్తున్నారు సార్. తీరా చూస్తే మమ్మల్ని కాలేజ్ లోపల కూడా ఎలా రానట్లేదు సార్, అందరినీ బెదిరిస్తున్నారు సార్ ఏంటని అడుగుతుంటే. మీరు ఎక్కడికి వచ్చారు, ఏం న్యాయం కావాలి మాకు సార్? మాది ఇప్పుడు బీఓక్ని బీఎస్సీ చేయాలి, లేదా బీఓక్నే పారామెడికల్ రిజిస్ట్రేషన్ చేసినట్టయితే మేము ఇది రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్తో మేము ఎక్కడైనా జాబ్ చేసుకుని మాకు ఎలిజిబుల్ సార్. అంతవరకు మేము ఒకరికి వైట్ పేపర్ సంబంధించుకున్నట్టు ఉంటుంది సార్. పైగా ఎక్కువ ఫీజులు అలా తీసుకుంటున్నారు సార్. మాకు యూనివర్సిటీ ఇచ్చిన 15,000 అయితే 35,000, 40,000, 55,000 ఇయర్లీ కూడా మాకు ఇంక్రీజ్ చేస్తున్నారు సార్. ప్రతిది కూడా మాది ఇప్పుడు మీ తీసుకొచ్చిన కోర్స్ని మాకు పారామెడికల్ బోర్డు రిజిస్ట్రేషన్ ఒకటి చేయించాలి సార్. అది చేయిస్తే మేము అందరం స్టూడెంట్స్ కూడా మేము జాబ్స్ తీసుకుంటాం సార్. అది సార్ మా మొత్తం 4 బ్యాచెస్ ఉన్నాయి సార్. ఇప్పుడు మా మొత్తం 4 బ్యాచెస్ సార్. ఇవి మేమందరం కూడా ఇంట్లో ఖాళీగానే ఉన్నాం సార్. 1 year నుంచి కూడా ఏ ఉద్యోగం లేకుండా ఇంట్లోనే ఉన్నాం సార్. నెక్స్ట్ ఏం చేయాలో అర్థం కావట్లేదు సార్ మాకు. 3 years అంతా చదువుకున్న సర్టిఫికేట్ మొత్తం వృధా అయిపోయింది సార్ మాకు. నా పేరు శంకర్ సార్. పేరు గంగాభవని సార్. నేను పీవీఆర్టీ డిగ్రీ కాలేజ్ కాకినాడలో చదువుతున్నాను సార్. భానుగుడి ఫ్లైఓవర్ దగ్గర ఉంది. ఇప్పుడు నేను ఫైనల్ ఇయర్ చదువుతున్నాను సార్. ఇప్పుడు నా ముందు మాట్లాడిన అన్నయ్య మా సీనియర్ సార్. మాకు ఫస్ట్లో జాయిన్ అవుతున్నప్పుడు ఇది బీఎస్సీ బీఓక్ అని ఏం చెప్పలేదు సార్, బీఎస్సీ కోర్స్ అని చెప్పారు సార్. మేము చదువుతున్న కోర్సు మెడికల్ ఇమేజింగ్ టెక్నాలజీ. దేని పరంగా అంటే సార్ ఎక్స్రే, సిటీ, ఎంఆర్ఐ, స్కాన్, అల్ట్రాసౌండ్ వీటికి సంబంధించి సార్. అయితే ఇప్పుడు మా పేరెంట్స్కి మాకు జాయిన్ అవుతున్నప్పుడు ఇలాగనే చెప్పారు సార్, ఇది బీఎస్సీ కోర్సు బీఓక్ కోర్సు అని ఏం ఆ టాపిక్ రాలేదు సార్. బీఎస్సీ కోర్స్ కదా ఫ్యూచర్ బాగుంటుంది, మీరు ఇక్కడే కాదు మంచి మంచి శాలరీస్తో అబ్రాడ్ ఇలా బయట యొక్క కంట్రీస్ కూడా వెళ్ళి మంచి మంచి జాబ్స్ సంపాదించవచ్చు అనేది చెప్పడం వల్ల పేరెంట్స్ అందరూ మేము ఇప్పుడు ఎవరైతే చదువుతున్నామో మేమందరం మధ్యతరగతి నుంచి వచ్చిన వాళ్ళం సార్. వాళ్ళు చెప్పిన మాటలకి మంచి మంచి జాబ్స్ వస్తాయి కదా, బయట కంట్రీలకు వెళ్తాం కదా, మంచిగా సెటిల్ అవుతారు కదా, మా పిల్లలు మంచి భవిష్యత్తు ఉంటుంది కదా అని చెప్పి జాయిన్ చేశారు సార్. తీరా జాయిన్ అయ్యాక ఫస్ట్ బ్యాచ్ నా ముందు ఇప్పుడు మాట్లాడిన మా సీనియర్ శంకర్ అన్నయ్య సార్. వాళ్ళ బ్యాచ్ పాస్ అయ్యాకనే తెలిసింది సార్ ఏంటంటే బయట బీఓకి ఎటువంటి ఎలిజిబుల్ లేదు, ఎటువంటి జాబ్స్ లేవు,
ఒకవేళ మీకు జాబ్స్ కావాలంటే పారామెడికల్ రిజిస్ట్రేషన్ ఉండాలి అని చెప్పారు సార్. సో ఇప్పుడు మాకు పారామెడికల్ రిజిస్ట్రేషన్ లేదు సార్, మాది బీఎస్సీ సర్టిఫికేట్ అని చెప్పారు. ఇప్పుడు బీఓక్ సర్టిఫికేట్ ఇస్తున్నారు. ఇప్పుడు పాస్ అవుట్ అయిన బ్యాచ్లకు కూడా ఉద్యోగాలు లేవు సార్. పాస్ అవ్వని వాళ్ళ విషయం పక్కన పెట్టండి సార్, పాస్ అవ్వని వాళ్ళకి కూడా ఉద్యోగాలు లేవు సార్. ఇప్పుడు మా బాధలు ఏంటంటే సార్, మా పేరెంట్స్ ఇంటి దగ్గర డిగ్రీలు అయిపోయినాయి, జాబ్స్ అన్నారు, ఇవన్నారు అవన్నారు, మీకు జాబ్స్ ఏవి ఇవి అని అడుగుతున్నారు సార్. అడుగుతుంటే మేము ఏం ఆన్సర్ చేస్తున్నాం సార్? ఇలా కావాలని అడుగుతున్నారు. మేము ఇక్కడికి ఈ కలెక్టర్ కార్యాలయానికి ఎందుకు వచ్చామంటే సార్, మాకు న్యాయం జరగాలి సార్. దేని పరంగా అంటే మాకు బీఎస్సీ అనే కోర్సు బీఓక్ అనే కోర్సుని బీఎస్సీ అన్నా చెయ్యండి, లేదా ఈ బీఓక్ అనే కోర్సుకి పారామెడికల్ రిజిస్ట్రేషన్ మాకు కావాలి. దీనికోసం మేము ఈ కలెక్టర్ కార్యాలయానికి వచ్చాం సార్. మేము స్టూడెంట్స్ అందరూ యూనివర్సిటీకి వెళ్తే వాళ్ళు ఏమన్నారంటే సార్, కాలేజ్ వాళ్ళు రండి, కాలేజ్ వాళ్ళు వచ్చి మాట్లాడాలి అని అన్నారు సార్. మేము కాలేజ్కి వెళ్ళి అడుగుతుంటే వాళ్ళు ఏదో లెటర్ పెట్టాము, నవంబర్లో ఎప్పుడో వెళ్ళాం సార్, నవంబర్లో ఏదో లెటర్ పెట్టాము అని అంటున్నారు. ప్రతిసారి వెళ్ళినప్పుడల్లా లెటర్ చూపిస్తున్నారు తప్ప ఎటువంటి ఆన్సర్ రావట్లేదు సార్ మాకు కాలేజ్ దగ్గర నుంచి కూడా. ఫీజులో మేమైతే మాకు చెప్పడం అయితే 52 అలా చెప్పారు సార్, మేమైతే 45 కట్టాం సార్. మా సీనియర్స్ 35 కట్టారంటే ఇప్పుడు మా జూనియర్స్ 55 అని చెప్పారు సార్. 55 అలా కడుతున్నారు పెర్ ఇయర్. నార్మల్గా ఫీజులు మాకు కాలేజు, బస్సులు, ట్రాన్స్పోర్ట్, మధ్యలో సెమిస్టర్ ఫీజెస్ ఇవన్నీ కలిపి మాక్సిమం 1 lakh అవుతున్నాయి సార్. ఇంత పెట్టి చదివించి మేమందరం ప్రతి స్టూడెంట్ పేరెంట్ మధ్య తరగతి నుంచి వచ్చారు సార్. ఇన్ని లక్షలు కట్టి ఈ యొక్క సర్టిఫికేట్ యూజ్ లేకపోతే మరి మేము స్టూడెంట్స్గా మా పేరెంట్స్ మేము ఏదో సాధిస్తామనే కదా సార్ ఇంతలా చదివించారు. యూజ్ లేనప్పుడు ఎందుకు సార్? అదే సార్ మా ప్రాబ్లం. కలెక్టర్ ఆఫీస్కి రావడానికి గల కారణం ఏంటంటే 8 monthsగా మేము ఈ క్వశ్చన్ రేస్ చేస్తుంటే మాకు ఒక్క జవాబు కూడా మా యూనివర్సిటీ నుంచి కానీ మా ప్రిన్సిపల్ నుంచి కానీ ఒక్క జవాబు కూడా రాలేదు మాకు. అందుకని మేమే ఇంకా డైరెక్ట్గా కలెక్టర్ గారికి వచ్చి మా విన్నపాలు చెప్పుకుందామని వచ్చాం. లెటర్ కూడా పెట్టాం. ఆ లెటర్లో ఏం పెట్టామంటే, ఇప్పుడు ఇంత జరుగుతున్నా మాకు ప్రిన్సిపల్ పట్టించుకోవట్లేదు, మాకు యూనివర్సిటీ పట్టించుకోవట్లేదు, వాళ్ళు వచ్చి మమ్మల్ని మీట్ అవుతే పారామెడికల్ బోర్డులో మేము ఏదో ట్రై చేస్తామని పారామెడికల్ బోర్డు అని చెప్పారండి. కానీ యూనివర్సిటీ వాళ్ళు పారామెడికల్ బోర్డు దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడతలేదు. మరి ఎందుకు వెళ్ళట్లేదో నాకైతే అర్థం కాదు. కానీ మేమైతే మాత్రం డైరెక్ట్గా మా విన్నపాలు, మా బాధలన్నీ కలెక్టర్ గారు చెప్పడానికి వచ్చామండి. కలెక్టర్ గారికి చెప్తే, మీరు ఇప్పుడు వొకేషనల్ కోర్స్ చేసిన వాళ్ళు ఎవరికన్నా ఇప్పుడు ఎలిజిబుల్ అయ్యిందా అని అడిగారండి. అయితే తెలంగాణలో అవుతుందని చెప్పామండి. అయితే ఇప్పుడు అది అయ్యింది, ఒకసారి ప్రూఫ్ నాకు తీసుకొచ్చి చూపెడితే కనుక నేను మీ కోర్సుని రిజిస్ట్రేషన్ చేస్తాను, ట్రై చేస్తాను అని చెప్పారండి కలెక్టర్ గారు. ఇప్పుడు మా డిమాండ్ ఏంటంటే, మా కోర్సుని బీఓక్లో పారామెడికల్ రిజిస్ట్రేషన్ అయినా చేయాలి, లేదంటే మా కోర్సుని బీఎస్సీ కన్నా రిజిస్ట్రేషన్ అయినా చేయాలి. అలా చేస్తే మాకు